ఆ సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేషువా, యేసుక్రీస్తు ప్రభు, నీ పాదములకు కోటి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నీవు నాతో మాట్లాడము, ఈ ప్రజలందరితో కూడా నేను మాట్లాడము. నాయనా, నీ వాక్యము నాకు బయలుపరచుము. అవును తండ్రి, నా తండ్రి, నాతో మాట్లాడము. ప్రభు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ వెలుగు ప్రకాశింపచేయు, నీ వెలుగు ప్రకాశింపచేయుము, నీ వెలుగుతో నింపుము. కావలసిన ప్రతి మాట, ప్రతి వాక్యము నా చెవులకు ఆనందకాయకముగా ఉండునట్లు సహాయము చేయము. నాయనా, నీ ఒక్క నాతో నిరంతరం మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థించుచున్నాను. ఆమేన్. 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 అమ్మా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో అందరం బాగున్నామండి అందరం. ప్లీజ్ తలుపు వేయండి, తలుపు వేయండి. ఆమేన్. ఆమేన్. ఈ దినము మీరు అన్ని జాగ్రత్తగా, వాక్యము జాగ్రత్తగా గ్రహించాలి. కాబట్టి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతాలు 7:15. రెండవ దిన వృత్తాంతములు 7:15. ఈ స్థలమునందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. స్థలముమందు చేయబడు ప్రార్థన మీదను నా కనుదృష్టి నిలుచును. కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. ఆమేన్. ఈయన చెవులు, ఆయన చెవులు ప్రార్థన ఆలకిస్తున్నాయి. ఇప్పుడు సబ్జెక్టు చెవులు గురించినట్టు విషయాల్ని మనము తెలుసుకుంటాం. ఆయన చెవులు ఏం చేస్తుంది? దానిని వింటుంది, ఆలకించను. కాబట్టి ఆయన చెవులు వింటున్నాడు. మరి మన చెవులు ఎలా ఉన్నాయి? మన చెవులు ఏ రకంగా ఉన్నాయి? పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఆయనేమో మీరు ప్రార్థన చేయండి, నా కనుదృష్టి దాని మీద నిలుస్తుంది, ఇక నా చెవులు దాన్ని ఆలకిస్తాది. ప్రతి మాట ఆయన సన్నిధిలో ఏది మనం ప్రార్థన చేసే ఆయన వింటాడు. కానీ మన చెవులు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేసుకోవలసిన బాధ్యత మనకుంది, దగ్గర ఉంది. కాబట్టి ఒకటి, మనకి చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆమేన్. మనకి చెవులు ఉన్నాయి. కానీ ఆ చెవులు చాలా రకాలుగా ఉన్నాయి. దురద చెవులు కలిగినటువంటివి ఉన్నాయా? ఉన్నాయి. అలా రకరకాలుగా
చెవులున్నాయి. కానీ చెవులు గలవాడు వినుగాక అని అన్నాడు ఆయన. ప్రకటన 2:29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఆమేన్. తర్వాత 2:7, 11, 17 ఎన్ని నోట్ చేసుకుని ఒకసారి చదవండి ప్లీజ్ దయచేసి. 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములో భుజింపనిత్తును. 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. 3, 6, 13, 22. 3వ అధ్యాయము 6వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 13వ వచనము. 3వ అధ్యాయం 13వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 22. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరికి? సంఘంతో చెవులు కలవానికి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అవును, ఎవరు పలకట్లేదు ఏమిటి? ఉన్నాం అంకుల్. నువ్వు ఒక్కదానేవి కనపడుతున్నావు, మిగతా వాళ్ళంతా హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఉన్నాం సార్. హల్లెలూయా. వద్దంటే ఆపేస్తాను, మీరు మాట్లాడుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. ఇప్పుడు చెవులు అనేటువంటి ఆయన చెవుల గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ప్రార్థన చేయండి అయ్యా, అప్పుడు నా కన్ను దృష్టి నీ మీద నిలుపుతాను, నా చెవులు ఆలకించును. ఆలకిస్తాయి అని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తారు. ఆయన చెవులు దానిని ఆలకిస్తాయి. కాబట్టి అదే ప్రకారముగా ఆయన ఏం చెప్పాడు? ఈ చెవులున్నాయి మన దగ్గర, మనకి కూడా ఆయన చెవులు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 2:22 అన్ని కూడా 7 సంఘాలకి ఆయన చెవులు కలవాడు వినుగాక. అంటే కొంతమంది దానిని గ్రహించలేరు అని అర్థమే కదా. అవును. చెవులు గలవారు వినుగాక. గలవారు అంటే కొంతమంది మాత్రమే ఆ చెవులు గ్రహించగలరు. ఎక్కువ మంది మాత్రం ఆ చెవులు వినలేరు అని అర్థం. కాబట్టి వాళ్ళు చెప్పమ్మా, ఏం చెప్పరు? గ్రహించలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెషయా 35:5 వచనం చదవండి. యెషయా 35:5. గ్రుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. చెవిటి వాడికి చెవులు ఏం చేయండి? విప్పబడును. అంటే ఇప్పుడు చెవులు మూసుకొని ఉన్నాయా? చెవులు తెలబడి ఉన్నాయా? మూసుకొని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన యొక్క చెవులు
వింటున్నాయా, మూసుకున్నాయా అనే విషయాన్ని మనము తెలుసుకొని ఉండవలెను. ఆమేన్. 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 చెవులు మనకి పేరుకి మాత్రము చెవులు ఉన్నాయి. ఆత్మ సంగతులు తెలుసుకోవటానికి గాను చెవులు తెరవబడాలి. తెరవబడాలి. ఆమేన్. ఆమేన్. చెవులు తెరవబడాలి అంటే శరీర సంబంధంగా చెవులున్నాయి, సంబంధంగా ఆత్మ సంబంధంగా చెవులు ఉన్నాయి. ఉన్నాయి. కాబట్టి మరి ఈ లోకంలో నువ్వు ఉండి లోకములో ప్రతి విషయం ఉంటున్నావు కదా, నీకు బ్రదర్, అక్క, సిస్టర్ ఇట్లా చాలా బాధపడుతున్నాను, లేకపోతే నేను చాలా బాధపడుతున్నాను అని చెప్తా ఉంటాడు. అవునా కదా? అవును. అవును అవును చాలా విషయము తన కుటుంబంలో జరిగింది, ఇది జరిగింది, కష్టము అని శరీర సంబంధముగా ఎన్నో విషయాలు వింటూ పలకకూడదు, పలకకూడని విషయాలు, అనేక విషయాలు మాట్లాడతారు, చెబుతూ ఉంటారు. మన అమ్మగారు, మన సిస్టర్ గారు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పినవి అన్నీ వింటారు. వింటారు. అది. ఆమేన్. ఇక ప్రార్థన చేసే దేవుడు బుర్ర ఆలకించాల, ఎక్కడ ఆలకించాడు? ఆమేన్. ఆమేన్. నువ్వు ఈ సంగతులన్నీ వింటున్నావు అనుకో, అయిపోయిన తర్వాత లేచి మళ్ళా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు తండ్రి. ఎందుకమ్మా? వింటాడా? విన్నాడు. మీరు చెప్పండి, వింటాడా? వినడు. ప్రయోజనము లేదు సహోదరుడా, సహోదరులారా. ఆయనకు ఒకటి నీ చెవులున్నాయి, 2 ఆత్మ సంబంధమైన చెవులు నీకు అనుగ్రహించాడు. ఆమేన్. ఏంటి? కాబట్టి ఆత్మ సంబంధమైన చెవులు తెరుచుకో. కూర్చుని ఎలాగ మౌనంగా ఆత్మ సంబంధమైన చెవులు నువ్వు చేర్చావంటే ఆయన నీ మరాలకించును, నా చెవులు దాన్ని ఆలకించను. ఆమేన్. ఆమేన్. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ చెవులు ఆయన వింటాడు. విప్పుతాడు. నీవు వెంటనే ప్రార్థన చేయగానే ఆయన సమాధానం ఇస్తాడు. నీవు ప్రార్థన చేస్తే ఆయన కూడా వింటాడు. అంతేకాని ఈ శరీర సంబంధమైన విషయాలు ఆయన విన్నట్టు తెలుగు. నీవు మామూలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు పలానా అవసరం ఉందని ఆయనకు తెలియదా? తెలుసు. ఆయనకు సమస్యము తెలుసు. ఎరిగినవాడు. బలహీనత కోసము నీ బలంతా చాలా బలహీనంగా ఉన్నావు గనక సరే అడుక్కో, అంతే. నువ్వు గనక అలా కూర్చుని ఆత్మ సంబంధమైన చెవులు గనక కలిగి ఉంటే ఆయన సమాధానం ఆయనే చూసుకుంటాడు. ఆయనే తన దూతని మన కొరకు ఆజ్ఞాపించలేదా? ఆజ్ఞాపించాడు. ఆయన నీకు చాలా మంది ఈ విషయము చాలా తెలీదు. నీకు దేవుడు ఏం చేశాడు? ఒక దేవదూతను నీకు ఆజ్ఞాపించాడు. నేను నమ్ముచున్నాను, నేను చూచాను కనుక నేను చెప్తున్నాను. ఆమేన్. ఆమేన్. దేవదూత నీకు పని చేయటానికి ఉన్నాడు. ఆమేన్. ఇంకట్టప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఆయన ఎంతసేపు ఒక మినిట్స్ ఆయన పని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? నీ చెవులు జాగ్రత్తగా చేసుకోవాలి. చెవులు ఆత్మ జాగ్రత్త సంబంధమైన చెవులు చెవులు నీవు తెరవబడాలి. కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఈ శరీర సంబంధమైన చెవులు ఇవి అన్నీ అంటది. లోకము గురించి అన్నీ కూడా వింటాయి. వినకుండా ఉండోళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు. అమ్మే లేరు. అక్క అది ఇది ఇట్లా ఇది అది అని ఒకటి వాళ్ళు బిగిన్ చేశారనుకో, నీకు ఇష్టం లేకపోయినా కూడా చెప్తారు. చెప్తారు. చెప్తా ఉంటారు. అప్పుడు టైం ఎంత వేస్ట్ చేస్తున్నావు? ఎంత టైం వేస్ట్ అవుతుందమ్మా? నువ్వు ప్రార్థన చేయాలని కూర్చున్నావు. సపోజ్ నేను ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. ఏని గురించి లోక సంబంధమైన సంగతులు నువ్వు మాట్లాడవు. ప్రభువుని ప్రార్థన చేసుకుంటున్నావు. అంతలో ఒక అమ్మ వచ్చింది. ఆ అమ్మ సంగతి చెప్పేది. నీ ప్రార్థన పోయే. ఏం వినాలి? ఆ అమ్మ చెప్పిన సంగతులు మాత్రమే వినాలి. ఆ రోజు ఇక ఎవరు వస్తారు నీ దగ్గరికి? వాడొస్తాడు. ఎవడాడు? అపవాది. ఆ, అక్కడికి వాడిని తీసుకొచ్చుకుంటాము. కాబట్టి ఇక ఆ తర్వాత ఇక చాలా బాధలు వస్తాయి. అమ్మా ఎంత అవసరమా? అవసరం లేదు. ఆలోచించండి. కాబట్టి 2 మాటలు. 1-2 మాటలు ప్రభువుని అడగటానికి సహాయం చేయటం కోసంగా నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు అంతవరకే 1-2 మాటలు మాట్లాడి ప్రార్థన చేయగలిగిన శక్తి నీ దగ్గర కావాలి. ఆమేన్. 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 అర్థమైందమ్మా? అర్థమైంది. ఆ, మాట ఒకటి ఎత్తారు అంటే A to Z మొత్తం కంప్లీట్ అయిందాకా చెప్తూనే ఉంటారు. ఉంటే దానివల్ల ఏం జరుగుతుంది? నీ ఆత్మ సంబంధమైన చెవులు మూసివేయబడతాయి. పని చేయదు. కనుక నీ ఆత్మ సంబంధమైన చెవులు నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది. దయచేసి మీరందరూ ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఆమేన్. ఆమేన్. చెవులు తెరవబడాలి. మీ చెవులు తెరవబడాలి. ఆత్మీయ చెవులు. ఆత్మ సంబంధమైన ఆత్మీయ చెవులు. కానీ ఈ శరీర సంబంధమైనవి ఎంతసేపు చెప్పినా, పగలు చెప్పినా, రాత్రి చెప్పినా, రేతిరింబగొళ్ళు చెప్పినా మాటలే లోక సంబంధమైన మాటలు. అవి వినటానికి ఎంత బాగుంటాయి. అవి వినటానికి ఎంత హాయిగా ఉంటాయండి. అలా ఉండకూడదు. అర్థమైందా? మనము పొర్రపాటును కూడా 1-2 మరి ఎంత కష్టముగా ఉంటే ప్రార్థనకి సంబంధంతో ప్రార్థన చేయటానికి మాత్రమే నీవు ప్రయత్నించాలి. చేయవలెను. ఆమేన్. కాబట్టి ఆ వ్యక్తి తాను ప్రార్థన చెయ్యాలి. కనుక 3 మాటలు ఎంత తక్కువ మాటలు అంత తక్కువ మంచిది నీకు. కాబట్టి ప్రార్థనకు మా సిస్టర్ ఏం కావాలి? ప్రార్థన కావాలి.
రైట్. కూర్చొని ఎమ్మటే ప్రార్థనకి అడుగు పెట్టాలి. అప్పుడు కంప్లీట్ నీ యొక్క పరిస్థితి, మారిపోతుంది, నీ చెవులు తెరవబడతాయి, సంబంధమైన ఆత్మ చెవులు తెరవబడతాయి. తెరవబడు. తెరుస్తాడు. అప్పుడు ప్రభువా అనగానే ఆయన ఏం చేస్తాడు? వింటాడు. నీ చెవులు వింటాడు. ఆమేన్. యథార్థము ఆయన చెప్పాడంటే తిరుగు లేదు. ఆమేన్. 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 నా చెవులు దానిని ఆలకించును. ఆమేన్. అంతే. కనుక మనం నమ్మాలి. ఏమని? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఆమేన్. మన ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు. మనం నమ్ముదాము. అందరూ నమ్ముతారా? నమ్ముతున్నాము. నమ్ముతాము. దేవుని సహాయం ఆమేన్. మహోన్నతుడా దేవాదేవా యేసుక్రీస్తు ప్రభువా, మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నీవు మా మొర ఆలకించున్నావు నాయనా. మేమందరము కూడా ఆత్మ సంబంధమైన శక్తిని మేము పొందుకున్నాగన సహాయం కావాలి. ఆత్మ శివులు కలిగినటువంటి వారుగా మేము బైబిల్లో రాయబడినటువంటి ప్రతి అక్షరాల్ని మేము గ్రహించగలిగిన శక్తి మాకు దయచేయము. మా ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించి కావలించి కాపాడుమని మా ప్రభువును మా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.